రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా నూతనంగా నెల్లూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి, ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన రూప్కుమార్ యాదవ్లతో పాటు కమిటీలోని సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు. దివంగత నేత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల నాణేలను జిల్లా గవర్నమెంట్ టీడీపీ కమిటీ సభ్యులకు అందించి ఎన్టీఆర్ స్ఫూర్తి, పరిపాలనా దక్షతతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. చాలా సంతోషమైనటువంటి సమయం. జిల్లా యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి పార్టీ యంత్రాంగం. అలాగే ఆయనతోటి కలిసి పనిచేయడానికి 39 మందిని ఎంపిక చేస్తే 39-40 మంది కూడా ఈరోజు పూర్తిగా శ్రద్ధతో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ యొక్క ప్రయోజనం కోసం, అలాగే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షులైనటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువగళం నాయకులు ఈనాటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, వాళ్ళిద్దరికీ వెన్నుదన్నుగా నిలబడి ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరం తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఏ జిల్లాలో కూడా ఇంత పటిష్టవంతమైన నాయకత్వం, అనుభవం కలిగిన నాయకత్వం, క్రియాశీలకంగా పనిచేయగలిగిన నాయకత్వం ఉండదేమో. అంత పటిష్టవంతమైన నాయకత్వం ఇవాళ నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఒకసారి అందరం పరిచయం చేసుకోవాలి, వారందరూ కూడా మనతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వంతో మనం కూడా మమేకం అవుదామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రవిచంద్ర గురించి మనం ఎవరం పెద్దగా ఒకరికొకరం చెప్పుకునేది కాదు. అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డే కనబడతాడు అక్కడ. అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించాడు, కష్టపడ్డాడు, ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన్ని మన మధ్య పెట్టాడు. అలాగే రూప్కుమార్ యాదవ్ గారు, రూప్కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ కలిసిన వ్యక్తి కూడా. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సహచర్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకు ఎక్కి ఈ నగరానికే మేయర్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం, భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించడం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం. చేజర్ల వెంకటేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నెల్లూరు పార్లమెంటు కమిటీకి ఎన్నికైనటువంటి పెద్దలకు అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఆనం రామనాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసినటువంటి ఆత్మకూరు నియోజకవర్గ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనకు అందించారు. వీరి నాయకత్వంలో జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అందరు శాసనసభ్యుల సమిష్టి కృషితో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 100% ఫలితాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకే రామనారాయణ అని చెప్పారు, రూప్కుమార్ స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర నిజంగా ఈరోజు ఈ సమాముఖంగా చెప్తున్నా, నాకు మొట్టమొదట కార్పొరేటర్ బీఫామ్ ఇచ్చింది తళ్లపాక రమేష్ రెడ్డి గారు అయితే, రాజకీయాల్లో ఈరోజు ఇంత స్థాయిలో
నేనున్నానంటే దానికి కారకులు స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి గారు. అసలు అనేక సందర్భాల్లో నిత్యం వారితోనే ఉండేవాడిని. ఉదయం లేస్తే రాత్రి పొద్దుపోయేంత వరకు ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎక్కడ ఎలా ఉండాలా, అసలు మున్సిపల్ చట్టాలు ఏమిటి, మున్సిపల్ రాజకీయాలు ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా చేయాలని ఆయన దగ్గరే నేను ఈరోజు ఇంతటి స్థాయికి రావడానికి నా వెనుక ప్రధాన కారణం వారి మరి స్వర్గలోకంలో ఉండి వారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో నేను ఇక్కడ ఉండేదానికి ప్రధాన కారణం నేను నేర్చుకున్నటువంటి మెలకువలన్నీ కూడా ఎక్కువగా స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి గారి దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా సమాపంగా తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కలిసి భాగస్వామ్యం చేసిన దానికి పెద్దలు గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర పెద్దలందరి సహకారంతో 5వసారి నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీకి, అదేవిధంగా జిల్లా పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వేద రవిచంద్ర గారు 12 సంవత్సరాలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నేను 13 సంవత్సరాలు పూర్తి మళ్ళీ ఇంకొక తరం కూడా ఇప్పుడు నియమింపబడ్డాను. బహుశా రాష్ట్రంలో కూడా ఈ అరుదైన ఘనత ఎవరికి కూడా ఉండి ఉండకపోవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీకి కానీ జిల్లా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి పిలిచి మా అందరికి కూడా సన్మానం చేసి వారి అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి జిల్లాలో పార్టీ పటిష్టతకు ఏ విధంగా పనిచేయాలో సూచనలు, సలహాలు ఇచ్చిన పెద్దలు ఆనం రామనాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఘన విజయం సాధించడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి మా పార్లమెంట్ కమిటీలు నియమించబడినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. శాసనమండలి సభ్యుడు, ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడైనటువంటి సోదరుడు బేదా రవిచంద్ర గారికి, సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, నూతనంగా మేయర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సోదరుడు రూప్ కుమార్ యాదవ్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యుడు కమ్మ విజయరామరెడ్డి గారికి, గిరినాయుడు గారికి, కేశవ్ చౌదరి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మకూరు నాయకులకి, అదేవిధంగా నూతనంగా కమిటీలో మెంబర్స్గా వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా, సోదరులకు కూడా, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి, కలవాయి, రాపూరు, సైదాపురం మండలాల నుంచి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పార్టీ ఒక పక్క, అధికారం ఒక పక్క ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో పార్టీలో ఒక సీనియర్ అయినటువంటి బేదా రవిచంద్ర గారి వాళ్ళ టీము ముందు రోజుల్లో మంచిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమస్యలను తెచ్చి రాబోయే మన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో విజయ పదవిలో నడిపిస్తారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకన్నీ కూడా ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి వచ్చే రోజుల్లో మా అనుభవజ్ఞుడైనటువంటి రవిచంద్ర ఈ తండ్రిని కూడా చాకచక్యంగా పనిచేసి మనందరికి కూడా విజయం కలిగిస్తాడని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో రూప్ కుమార్ కూడా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రవిచంద్ర గారి గురించి మనం చెప్పనక్కర్లా. అయితే ఆయన యొక్క ప్రస్థానం మండల పార్టీ అధ్యక్షుడిగా, తరువాత జెడ్పీటీసీ సభ్యుడిగా ఉదయగిరి, కావలి మండలాలకు సంబంధించి, తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులుగా, తర్వాత రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా, తర్వాత ఎమ్మెల్సీగా, తర్వాత రీజనల్ కోఆర్డినేటర్గా, తర్వాత ఎమ్మెల్సీగా, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఏదైతే ఈ 25-30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి రవిచంద్ర. మాకన్నా చిన్నవాడైనా మామూలు
కొన్ని విషయాల్లో చాలా లౌక్యంగా ఆ యొక్క ఇష్యూస్ సెటిల్ చేసే దాంట్లో ఎన్నో సందర్భాల్లో మేము కలిసి పనిచేసేవాళ్ళం. మరి మనలాంటి జిల్లాకు మరి ఎందుకంటే రాజకీయంగా ఎక్కువ పరిణతి చెందిన జిల్లా, పెద్ద పెద్ద వాళ్ళు చాలా సీనియర్స్ ఉండే జిల్లా, వాళ్ళందరితో ఎవరో కొత్త వ్యక్తిని పెడితే ఇవన్నీ సమన్వయం చేసుకొని పోవాలంటే పార్టీకి కూడా కొంత తలనొప్పి ఉంటుందనే ఉద్దేశంతో ఏదేమైనా మరలా మీరే మరి బాధ్యతలు తీసుకోమని పార్టీ కోరడం, దాంట్లో భాగంగా రవిచంద్ర బాధ్యతలు తీసుకోవడం, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి మా నియోజకవర్గం మా పక్కూరే 25 ఏళ్ళ నుంచి ఉన్నారు పాపం పార్టీలో. అక్కడ జెడ్పీటీసీ సభ్యుడిగా చేశారు కోవూరులో. తర్వాత అక్కడ 3-4 3-4 సార్లు ఎమ్మెల్యేస్ ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపులో కానీ, అదేవిధంగా పోలవరెడ్డి గెలుపులో కానీ పనిచేసి చేశారు. అదేవిధంగా జిల్లా పార్టీకి వచ్చి 10-12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. మరి అందరూ చెప్పారు ఇంకా 5వసారి 6వసారి అనకుండా ఉదయగిరి వాళ్ళు కూడా ప్రమోషన్ ఉండాలనే దాంట్లో మొట్టమొదటగా ఏదన్నా వస్తే ఉదయగిరి వాసిగా వెంకటేశ్వర రెడ్డికి ఏదైనా స్టేట్ లెవెల్లో ఇవ్వాలని కూడా మరి కోరుకోవాలి. ఎందుకంటే కష్టపడినోడిని గుర్తించినప్పుడే ఆ పార్టీకి కూడా పునాదులు గట్టిగా ఉంటాయి. మరి ఈరోజు అదేవిధంగా రూప్ కుమార్ కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా రవిచంద్ర సెక్రటరీగా ఉండేటప్పుడు బీఫామ్ ఇచ్చాం. ఎవరికి? రూప్ కుమార్కు. రమేష్ రెడ్డి యొక్క ఆదేశాలతో, రమేష్ రెడ్డి లీడరు రూప్ కుమార్ వాళ్లకు. మరి ఆ రోజు నేను బూత్లోకి వెళ్ళా. ఇది ఇట్లా చిన్న వయసులోనే రూపు రాజకీయ స్పృహ ఉండేవాడు, బాగా చూసేవాళ్ళం. మేము రమేష్ రెడ్డి కలిసి ఉండేవాళ్ళం. చాలా బాగా ఇది రాజకీయం అనేది భలే కోరిక ఆయనకు. మరి ఎట్లయితేనే నెల్లూరు ప్రథమ పౌరుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అవకాశం మరి రావడం చాలా సంతోషం. మరి ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి రామనారెడ్డి గారు ఉదయగిరి ఆత్మకూరు 2 సిస్టర్ కాన్స్టిట్యున్సీస్. మా యొక్క సమస్యలు ఉదయగిరిలో ఎలా ఉంటాయో ఆత్మకూరులో ఎలా ఉంటాయి, ఆత్మకూరులో ఎలా ఉంటాయో ఉదయగిరిలో ఉంటాయి. అందుకని ఎక్కువగా మేము రామనారాయణ గారిని సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అప్లాండ్ ఏరియాలో సమస్యలు సారూప్యత ఒకటే ఉంటుంది. నీళ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా ఇటువంటి హోటల్లో ఎక్కువగా సారూప్యత ఉంటుంది. మరి ఈ 1.5 year నుంచి కూడా అన్న మరి మాకు కూడా సహకారం ఇస్తున్నారు. ఏదైతేనేమి అప్లాండ్ ఏరియా రాజకీయాల్లో మరి మనం ఎక్కువగా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ పార్టీకి మరి పట్టుకొమ్మలైన ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కానీ, పార్టీ గుర్తింపు కానీ, పార్టీ కూడా అవకాశాలు కల్పించాలి. ఎప్పుడు డెల్టాకో ఎప్పుడు రోడ్డు మీద ఉండేవాళ్ళు కాకుండా మారుమూలున్న మా ప్రాంతాలను కూడా గుర్తించవలసిన బాధ్యత పార్టీకి ఉంటుంది. దాంట్లో పార్టీ పెద్దలందరి యొక్క ఆలోచనతో అది ముందుకు పోవాలి. మరి ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఏరియాల్లో ఉంటేనే ఆ పైరు బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో పైరు బండి, కొన్ని ఏరియాల్లో పైరు బండకపోతే మనకు ఫలితం రాదు. కాబట్టి అవన్నీ కూడా సమన్వయం చేసుకునే దాంట్లో మరి ఈరోజు మనం చెప్పనక్కర్లా, రామనారాయణ సీనియర్, అదేవిధంగా నారాయణ సీనియర్, మన రవిచంద్ర గారు సీనియర్. జిల్లా పార్టీ ఇటువంటి టైంలో మనం బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ మరి ఇప్పుడు ఇచ్చిన కమిటీకి కానీ మనందరికీ ఉంది. అదేవిధంగా రేపు ఎలక్షన్స్ వస్తాయి, మండలాలు కానీ జెడ్పీటీసీలు కానీ, ఇవన్నీ వీటిల్లో ఒక మంచి టీం ఈ తప్ప ఒక సీనియర్సు అనుభవజ్ఞులు రమారమే 20-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళు మంచి టీం ఏర్పడింది జిల్లా పరిధిలో. మరి క్యాబినెట్లో కానీ తర్వాత జిల్లా పరిధిలో కానీ ఇచ్చిన వాళ్ళలో కూడా చాలా సీనియర్స్ ఉన్నారు. చూశాను నేను. రమారమే వాళ్ళలో నాకు 25 మంది తెలుసు, బాగున్నారు. అందరం కూడా టీం వర్క్ చేసి రేపు నెల్లూరు జిల్లాలో మామూలుగా ఎక్కువగా సోషల్ మీడియా నెల్లూరే వస్తుంది, ఏదంటే అది, ఇది బాగలేదు అది బాగలేదు, ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేదానికి మంచి రిజల్ట్తో మరి రవిచంద్ర గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీకి మనం
అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.